హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజు కిచెన్. ఈరోజు వచ్చేసరికి ములంకాయ జీడిపప్పు మసాలా కర్రీ అండి. దీని కాంబినేషన్ పుల్కా చేసాము, చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషను. ఒకసారి ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా కడాయిలోని ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఇవి ఆనియన్స్ లైట్గా కుక్ అవ్వండి. ఇందులోనే 2 టమోటా అలాగే 4 పచ్చిమిర్చి చీలికలండి. ఇవి కూడా లైట్గా వేగనిద్దాము. లైట్గా వేగుతున్నాయి కదండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ లైట్ కుక్ చేద్దామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేద్దాము. ఇందులోనే జీడిపప్పు అండి, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు ఇవి నువ్వులండి, పచ్చి నువ్వుల్లోనే ఒక 4 ఇంచెస్ కొబ్బరి అండి, చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి. ఇప్పుడు వేగే కదండి, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ తీసుకుందామండి. ఫైన్ పేస్ట్ చేద్దాము. ఇందులోనే ఒక చిన్న కప్పు నిండాగా పెరుగు అండి. ఇది పెరుగు వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేద్దాము. ఇప్పుడు అదే బాణీలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్లోని చిన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ లైట్గా వేగనిద్దాము. మూత పెట్టి 1 నిమిషం వేగనిద్దామండి. లైట్గా వేగింది కదండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగిద్దాము. ఇప్పుడు అందులోనే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ములంకాయలండి, కాస్త పచ్చివాసన పోయే వరకు వేయిద్దాము. మూత పెట్టి 1 నిమిషం వేయిద్దామండి. అందులోనే కరివేపాకు, మూత పెట్టి మరొక 2 నిమిషాలు వేయిద్దామండి. పచ్చివాసన పోయే వరకు వేయించిన వాటిలోని అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కాస్తంత కసూరి మేతి, రుచికి సరిపడంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం అండి. మొత్తం మసాలాలు ముక్కలకు పట్టే విధంగా కుక్ చేద్దాము. ఇప్పుడు ఇందులోనే కొన్ని కాజు అండి, జీడిపప్పు, మీకు ఎంత కావాలంటే అంత జీడిపప్పు వేసుకోవచ్చండి. నో చాయిస్ జీడిపప్పు. కాస్త మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేద్దాము. ప్రతిదీ కూడా చిన్న మంట పైన మాత్రమే కుక్ చేయండి. మసాలా కాస్త అయ్యే కదండి, జీడిపప్పు అలాగే ములంకాయకి కాస్త పట్టుకుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం పెట్టుకున్న మిక్సీ పెట్టాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీలో కాస్త నీరు వేసి అది కూడా అందులో వేసి కాస్త కలపనిద్దాము. మసాలాలు అన్నీ కూడా అండి పచ్చివాసన పోయే వరకు చిన్న మంటపై మాత్రమే కుక్ చేయాలండి. కాస్త నీరండి కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలండి చిన్న మంటపై ఉడికిద్దాము. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కాస్త కుక్ అయిందండి. మూత పెడదాము. మూత పెట్టి 3 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దాము. చూడండి లైట్గా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసాం కదండి. ఫ్లేవర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయినంత వరకు చిన్న మంట పైన మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేద్దామండి. ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ కూర రెడీ అండి. ఇప్పుడు చపాతీ కోసం ముందుగా కలిపి పెట్టుకున్నామండి, కాకపోతే ఆ క్లిప్ కొంచెం డిలీట్ అయిపోయింది. ముందుగా సిద్ధం పెట్టుకున్నాం కదా, గంట సేపు నానబెట్టిన పిండి అండి, గోధుమ పిండి. పులకాలు చేసుకుందాము.
జీడిపప్పు కర్రీతోటి చాలా అంటే చాలా బాగుంటాయండి కాంబినేషన్. అందులో ఒకటి ఈరోజు చేస్తుంది ములంకాడ కర్రీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాగ ఒకటి చేసామండి, అన్నీ కూడా అలాగే రెడీ చేసుకుందాము. చేసుకున్న చపాతీలని ఫస్ట్ పెనం మీద వేసుకుందామండి. రెండు వైపులా లైట్గా వేయిద్దాము. లైట్గా కాలితే చాలండి, మిగతాదేమో స్టవ్ మంట పైన కాలుద్దాము కాస్త పొంగే విధంగా. ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. చపాతీ అయినా పుల్కా అయినా ఏదైనా సరే 1 అవర్ ముందు పిండి నానబెడితే పర్ఫెక్ట్గా వస్తాయండి. లోపల మెత్తగా పొరలాగా వస్తుంటుంది. అలాగే రెండోది కూడా కాల్చుకుందామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో. ఈ రెండు కాంబినేషన్ వచ్చేసరికి అదిరిపోయిందండి. చూసారండి, చిదుముతుంటే లోపల పొరలా ఎలా ఉందో 2 లేయర్లుగా వస్తుంది, అంటే పర్ఫెక్ట్గా అయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఎంతో రుచికరమైన జీడిపప్పు ములంకాడ కర్రీ రెడీ అండి. ఒకసారి మీకోసం టేస్ట్ చేసి చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. చిదుపుతుంటేనే ఎంతో మెత్తగా చాలా అంటే చాలా బాగుందండి. సూపర్ అండి, అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొత్త వీడియోలు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ రాజు కిచెన్.